నాగి ఏం చూస్తున్నావు? అక్క చిత్రాన్ని శిక్షించినట్టే మనోహరికి కూడా బుద్ధి చెప్పాలనుందక్క. అలా చేస్తే శక్తులు పోతాయి. ఏం కాదక్క, సారస్వామి శిక్షిస్తే శక్తులు ఎక్కడికి పోవు. అవునా? ఇంతకీ తనని ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం లేదక్క, అలా మనో నడుస్తూ వచ్చింది కదా, అలా టక్కుని గుద్దుకొని టక్కున పడిపోవాలి. సింపుల్ సింపుల్ అంట. హలో, సింపుల్ అంట. ఒకసారి అక్క, నేను మనోని చూడగానే అలా పడిపోవాలి. మనోహరి కాలు వెనక్కి కింద పడిపోవాలి. నాకు పర్సు అక్క, ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరు చూస్తూ ఉండండి. అయ్యయ్యో, ఏంటి మనం అలా పడిపోయావు? కింద చూస్తూ నడవచ్చు కదా. మిస్సమ్మ, ఏమైంది? మనోహరి ఆంటీ అలా పట్టుకున్నావేంటి? ఏమో తెలీదంజు, మనోహరి ఆంటీ అలా కింద పడిపోయారు. ఆంటీ, ఇక్కడేం లేవు కదా, అలా ఎలా పడ్డారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఏదో అడ్డొచ్చింది, అది తగిలి పడిపోయాను. ప్లీజ్ మను, ఇప్పుడు నుంచైనా కళ్ళు నెత్తిన కాకుండా కింద పెట్టుకుని చూస్తున్నాడు. ఏ కాలో చెయ్యో విరిగితే ఎలా చెప్పు? మిస్సమ్మ, ఇందాక చిత్ర పిన్ని కూడా ఇలానే కింద పడ్డారు కదా? చిత్ర కూడా పడిందా? ఎలా ఉంది ఇప్పుడు? జస్ట్ నడుమిరిగింది అనుకుంటా. విషయం ఏమిటంటే పంతులు గారు, మీ అన్నగారు మా వినోద్ చిత్రాలకు పెట్టిన పెళ్లి ముహూర్తం కంటే కొన్ని కారణాల వల్ల గుళ్ళో ముందుగానే జరిగిపోయింది. విషయం తెలిసిందండి. ఏమైందమ్మా? అది మెట్ల మీద నుంచి జారి పడ్డాను పంతులు గారు. పంతులు గారు, వీళ్ళిద్దరి పెళ్లి శాస్త్రబద్ధంగా జరగలేదు. అందుకే మీరొకసారి వీళ్ళిద్దరి జాతకాలు చూసి శోభనానికి ముహూర్తం పెడతారని పిలిపించాం. అలాగేనమ్మా. చిచి, అది సిగ్గుపడడం చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. తమరు మరణించి చాలా దినములైనది. నాకు తెలుసు, చూడండి. ఎలా అయినా శోభనానికి ఇవాళ ముహూర్తం పెట్టేలా పంతులతో మాట్లాడితే వినోద్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. వీరిరువురి కార్యానికి నేను ముహూర్తం పెట్టలేనమ్మా. ఏంటి పంతులు గారు, ఏదైనా సమస్య? పెద్ద సమస్య ఉందమ్మా. అయ్యో భగవంతుడా, ఈసారి ఏం కష్టాన్ని ఇచ్చావయ్యా. పంతులు గారు, ఏం సమస్య ఉంది పంతులు గారు? వీరి శోభనం జరగాలంటే ఈ ఇంట్లో మొదటగా ఇంకో శోభనం జరగాలమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళకి పెళ్లి జరిగినా ఇంతవరకు వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టనే లేదు. అలాంటప్పుడు వీళ్ళ కార్యానికి ముహూర్తం ఎలా పెట్టగలను చెప్పండి?
అంటే ఇప్పుడు పెద్ద కొడుక్కి పెద్ద కోడలికి శోభనం జరిగితేనే వీరిరువురికి శోభనం జరుగుతుంది. అదేంటి పంతులు గారు, అసలు వీళ్ళిద్దరి లైఫ్ ని వాళ్ళిద్దరి లైఫ్ తో అలా ఎలా ముడిపెడతారు మీరు? పంతులు గారు, అసలు ఇలా ఎక్కడైనా ఉంటుందా? ఏ సంబంధం లేనప్పుడు మీరిక్కడ ఎందుకుంటున్నారమ్మా? ఇతగాడు అమరేంద్ర గారి తమ్ముడే కదా, అదేనా మా సంబంధం. ఇప్పుడు ఏం చేద్దామంటారు పంతులు గారు? చేయడానికి ఏముందండి, వీళ్ళిద్దరి కార్యానికి ముహూర్తం పెట్టేద్దాం. బాలిక బాలిక ఏంటి బాలిక ఏంటి గుప్తా గారు? ఏంటి అలా చూస్తున్నారు? ఇది తమరి పన్నాగము కాదు కదా. నీ సోదరిని నీ పతిదేవుడిని కలుపుటకు నీ శక్తులను దుర్వినియోగపరచుటలేదు కదా. అయ్యో చిచి, లేదు గుప్తా గారు, లేదు లేదు. కానీ ఈ ఐడియా ముందే నాకెందుకు రాలేదని బాధపడుతున్నాను.